ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ పెద్దమ్మాయి నేనిచ్చిన మాట ప్రకారం తనకి గొప్పింటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అన్నాను. అన్న మాట ప్రకారమే తీసుకొచ్చాను. కాని ఆ అర్హత నీ కూతురికి లేదు. ఇలాంటి అమ్మాయి ఏ ఇంటి కోడలుగానూ పనికిరాదు. అది అత్తయ్య, అమ్మా ఆనంద, ఆనంద ఇప్పుడు శరణ్య పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకుంటుందేమో. అమ్మా నువ్వేం చేసావో చూసావా పాపిష్టిదానా? రాత్రి పబ్బుకు వెళ్ళి తాగొచ్చావా? అందుకేనా రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చావు? అలసిపోయి పడుకుంది అని చెప్పింది అబద్ధమా? లేదమ్మా, ఆ విషయం మీకు తెలిస్తే బాధపడతారని. మరిప్పుడేమైందే? నిన్న మీరు చెప్పుంటే మేం మాత్రమే బాధపడుండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది చేసిన పనికి, నిజాన్ని దాచిపెట్టినందుకు వచ్చిన ఫలితం ఇది. ఆనంద గారు అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది కదే. అక్క, ఏంటే యాపిల్స్ తింటుంటే ఇలా వెళ్ళిపోతున్నాయి? మేడం, జ్యూస్. ఇక నుంచి నాకు టిఫిన్ రోజుకి 2 ప్లేట్లు, భోజనం 2 ప్లేట్లు, స్నాక్స్ 2 ప్లేట్లు, జ్యూస్లైనా కాఫీలైనా 2 ఇవ్వాలి. ఈ డబల్ ధమాకా ఏంట్రా? అల్లుడు పెళ్ళన్నారు, సింగిల్ మ్యారేజ్ సింగిల్ మ్యాన్. ఇప్పుడు ఆనందక్కయ్య అనన్య కూడా సంబంధం తీసుకొస్తుంది కదా, వాళ్ళు ఓకే అనుకుంటే 2 పెళ్ళిళ్ళు ఒకేసారి కదా, అందుకే డబల్. అదిగో అక్కయ్య వచ్చేసింది. ఆనందా, పెళ్లి చూపులు అయిపోయాయా? అమ్మాయి వాళ్ళకి నచ్చిందా? ఏంటక్కయ్య, ఏం మాట్లాడవేంటి? ఆ పెళ్లి కూడా అల్లుడు ముహూర్తానికేనా? క్లారిటీ ఇస్తే 2 పెళ్లిళ్ళకి కలిపి పనులన్నీ పురమాయించేస్తాను. ఏమైంది ఆనంద? పెళ్లి వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఆ విఠల్ గారి అబ్బాయితో అనన్యకి పెళ్లి చేద్దామనుకున్నాను. కానీ
అనన్య చేసిన పని వల్ల వాళ్లతో మాటలు పడాల్సొచ్చింది. ఆ అవమానంతో తల దించుకోవాల్సొచ్చింది. ఏంటమ్మా నువ్వు అంటుంది? అనన్య వల్ల తలదించుకోవాల్సి వచ్చిందంటున్నావు. అసలేం జరిగింది ఆనంద? ఆ అబ్బాయి నచ్చలేదని చెప్పిందా? ఆ అబ్బాయి నచ్చలేదు అని చెప్పుంటే అందులో అనుమానం ఏముంది? ఇవాళ పెళ్లి చూపులు అని తెలిసి కూడా రాత్రి పబ్బుకు వెళ్ళి తాగొచ్చింది. అదేంటక్కయ్య, ఆ విశ్వనాథం ఫ్యామిలీ చాలా మంచిది, పిల్లలు కూడా పద్ధతి గలవాళ్ళన్నారు. మరి ఇదేంటి? పెద్దమ్మాయేమో పబ్బుకు వెళ్తుంది అంటున్నారు, మరి చిన్నమ్మాయేమో మన ఇంటికి కోడలవుతుంది అంటున్నారు. ఆ అమ్మాయినా కరెక్టో కాదో ఒకసారి ఆలోచించుకుంటే బెటరు. రేయ్, శరణ్య విషయంలో అనుమానించాల్సిన అవసరం లేదు. ఏమో బావా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నా ముఖం చూస్తే తెలిసిద్దా? పెళ్లి బావా, ఒకసారి ఆలోచించుకుంటే బెటరు. ఏంటి చిన్నకే ఏం మాట్లాడకుండా వెళ్ళింది? నిన్ను అల్లుడు వద్దని చెప్తున్నానా? ఆగు. వద్దు నాన్న. ఇది చేసిన పనికి కొట్టడం కాదు, చంపినా పాపం లేదు. అల్లుడు అల్లుడు ఆగలుడు. వయసొచ్చిన ఆడపిల్ల మీద ఎవరైనా చేయి చేసుకుంటారా? వయసు వచ్చింది ఎందుకు? రోడ్డు మీద గాడిదలకు కూడా వస్తుంది వయసు. తెల్లారితే పెళ్లి చూపులని తెలిసి బుద్ధున్న దేవతైనా ఇలాంటి పని చేస్తుందా? అదేమన్నా కావాలని చేసి ఉండదా ఏంది? ఏదో స్నేహితురాలు బలవంతం పెడితే. బలవంతు పెడితే తాగి తందనాలు ఆడుతుందా? ఆడపిల్ల ఇలా చేయొచ్చా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.